This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసే 2 రకాల పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో 2 రకాల వేకెన్సీస్ ఉన్నవి. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటి, ట్యాక్స్ అసిస్టెంట్ ఒకటి. సో ఇందులో ఎంటీఎస్ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. అదే ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీకి అయితే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000కి పైగా జీతం అయితే ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎందుకనేది నేను ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఏరోప్లేన్స్ ఇంకా ఈ హెలికాప్టర్స్ తయారీ చేసే సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పెన్స్ అవసరం లేకుండా సెలెక్షన్ చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తుంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే ట్యాక్స్ అసిస్టెంట్ ఇంకా ఎంటీఎస్ 2 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషను, ఎన్ని వేకెన్సీస్, ఎంత శాలరీ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, జాబ్ లొకేషను, ఎలా అప్లై చేసుకోవాలి, అన్నీ ఇదే వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీకి ఏ డిగ్రీ పూర్తి చేసినా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు డాటా ఎంట్రీ స్పీడ్కి సంబంధించి కూడా మీకు పర్ హవర్కి 800కి మీరు వర్డ్స్ని అయితే టైప్ చేయగలగాలని మనకు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఈ ట్యాక్స్ అసిస్టెంట్కి ఏదో ఒక డిగ్రీతో పాటు డాటా ఎంట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఎంటీఎస్ ఉద్యోగానికి కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ 2 జనవరి 1999 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. తర్వాత ఎంటీఎస్ వేకెన్సీస్కి కూడా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఏజ్ ఉండాలి. 2 జనవరి 2001 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా జనరల్ ఓబీసీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10 ఇయర్స్. ఇలా కేటగిరీ, స్పోర్ట్స్ పర్సన్, మెరిటోరియస్ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ట్యాక్స్ అసిస్టెంట్ దాంట్లో 18 వేకెన్సీస్ ఉన్నవి. వీటికి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 నుంచి 81,100 రూపీస్ ఉంటుంది. అదే ఎంటీఎస్కి అయితేనేమో 28 వేకెన్సీస్ ఉన్నవి. 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,900. సో ఈ 18,000, 25,500 అనేటివి ఇవి బేసిక్ పేలు మాత్రమే. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి వీటికి అదనంగా చాలా బెనిఫిట్స్, అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం స్పోర్ట్స్ మెరిట్ అయితే ఉండాలి. సో ఈ వేకెన్సీ యాక్చువల్గా మీకు స్పోర్ట్స్ మెరిటోరియస్ కింద అయితే వస్తుందన్నమాట. అంటే వీటికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవే కాకుండా ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ దేంట్లో ఉంటే మీరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఏంటంటే ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నేను తక్కువ పోటీ అని చెప్పడానికి కూడా రీజన్ ఇదే. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి నేను అందుకే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. సో కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో మీరు ఖచ్చితంగా స్టేట్ లేదా కంట్రీని నేషనల్ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కానీ రిప్రజెంట్ చేసి ఉండాలి. లేదా మీరు జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో మెడల్ విన్నర్ అయి ఉండాలి. లేదా ఖేలో ఇండియా యూత్ కానీ
వింటర్ కానీ పారా కానీ యూనివర్సిటీ గేమ్స్లో మెడల్ విన్నర్ అయి ఉండాలి, లేదా స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టోర్నమెంట్స్ ఉంటాయి కదా దాంట్లో మెడల్ విన్నర్ అయి ఉండాలి, లేదా రిప్రజెంటెడ్ యూనివర్సిటీ ఇన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ రిప్రజెంట్ చేసి ఉండాలి, లేదా రిప్రజెంటెడ్ స్టేట్ స్కూల్ టీమ్స్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్లో కానీ గేమ్స్ ఆఫ్ స్కూల్స్లో కానీ మీరు దేంట్లో ఒక దాంట్లో రిప్రజెంట్ చేసి అయితే ఉండాలి. ఇంకా మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఏముంటాయి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో రిప్రజెంట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత స్టేట్ లేదా యూనియన్ టెరిటరీస్ సీనియర్ లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ మెడలిస్ట్ కానీ పొజిషన్స్ ఉంటారు కదా వాళ్ళకు ప్రిఫరెన్స్. దాని తర్వాత ఇంటర్ యూనివర్సిటీ కానీ ఖేలో ఇండియా యూనివర్సిటీ. దాని తర్వాత స్టేట్ లేదా యూటీన్ ఖేలో ఇండియా యూత్ కానీ వింటర్ కానీ పారా గేమ్స్లో కానీ స్కూల్స్ ఇన్ నేషనల్ గేమ్స్లో కానీ అబోవ్ ఆల్ ద లెవెల్స్ వితౌట్ మెడల్ వాళ్ళకి 6th ప్రిఫరెన్స్. ఇలా మీ రిప్రజెంట్ని బట్టి మీకు ప్రిఫరెన్సెస్ అయితే ఇస్తారు. ఇంకా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేస్తారంటే మీరు ఎలిజిబులా కాదా, స్పోర్ట్స్ పర్సన్సా కాదా అని చెప్పి చెక్ చేసి దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ కమిటీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీ స్పోర్ట్స్ అవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఓన్లీ ఈ స్కిల్ ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీకి మాత్రం డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ పెట్టేసి ఇంకా మెడికల్ ఫిట్నెస్ పోలీస్ క్లియరెన్స్ క్లియర్ చేసుకొని ఒక ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ప్రిఫర్డ్ గేమ్స్ కానీ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అథ్లెటిక్స్లో 8 వేకెన్సీస్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఇంకా మీకు కబడ్డీ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, స్క్వాష్ ఉంటుంది, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగాసన, ఇలా మీరు టోటల్ 46 వేకెన్సీస్ ఉన్నవి. మీకు గేమ్స్ ప్రతి గేమ్కి వేకెన్సీస్ని సపరేట్గా డివైడ్ అయితే చేశారు. సో ఇక్కడ ఇచ్చిన గేమ్స్లో మీరు అక్కడ ఇచ్చిన ఏదో ఒక దాంట్లో రిప్రజెంట్ చేసి ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ 200 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 31st జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21st ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో మీకు ఏజ్కి కానీ క్వాలిఫికేషన్కి కానీ కట్ ఆఫ్ డేట్ 1 జనవరి 2026 ఉంటుంది. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్కి ఫర్దర్ అప్డేట్స్ వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఇస్తామని చెప్తున్నారు. సో మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చే ఈమెయిల్ ద్వారానే మీకు ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ అని అప్లికేషన్ ఫామ్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని అప్లోడ్ చేయాలంటే మీరు అప్లోడ్ చేసే ప్రతి కాపీ పైన మీ సైన్ చేయాలంటే ఏజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, స్పోర్ట్స్ కేటగిరీ అన్నీ అప్లోడ్ చేయాలి. క్లియర్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీకు జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద వాళ్ళు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో నోట్లో ఏది ఏ సైజులో పెట్టుకోవాలి, ఏ ఫార్మేట్లో పెట్టుకోవాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీరు అన్ని అప్లికేషన్ చేసుకునే కంటే ముందు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఏదేది ఏ సైజులో ఉండాలని చెప్పి ముందే రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. పార్ట్స్ వైజ్గా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు, ట్యాక్స్ అసిస్టెంటా MTSకా, దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్. సో అలా క్లియర్గా అన్నీ ఇచ్చుకుంటూ కిందికి వెళ్ళాలి. మీ డీటెయిల్స్ అడుగుతుంది, నేము 10th క్లాస్లో ఉన్నట్లు మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. అది మొత్తం క్లియర్గా చదువుకొని సబ్మిట్ పైన క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ స్పోర్ట్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ట్యాక్స్ అసిస్టెంట్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి DV కండక్ట్ చేసి మెడికల్ పెట్టి పోలీస్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ ట్యాక్స్ అసిస్టెంట్ ఒకటి, MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ 2 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు పోస్టింగ్ గుజరాత్లో ఉంటుంది. సో ఇనీషియల్గా మొత్తం గుజరాత్లోనే ఉంటుంది. కాకపోతే మీరు ఫర్దర్గా కొన్ని ఇయర్స్ చేశాక ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా కల్పిస్తున్నాం అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. మాకు పర్లేదు, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, స్పోర్ట్స్లో సర్టిఫికేట్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.